మొదలుగా కీర్తన గ్రంథము 99వ అధ్యాయము చదువుకుందాం. శనగము రాజేష్ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనులు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపరుడి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రియమైన వారలారా, మనిషి తలుచుకుంటే దేనినైనా బంధించగలడు. అవునా? అవునా కాదా? అడవిలో సింహాన్ని బంధించాలంటే బంధించగలడా లేదా? బంధించగలడు. లేకపోతే పోలీసులు దొంగలను పట్టుకొని ఎక్కడ పెడతారు? చెరసాల్లో బంధిస్తారు. మనిషి తలుచుకుంటే దేనినైనా బంధించగలడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మనిషి దేవుడిని బంధించగలడా? బంధించగలడా? ఈ లోక శక్తులన్నీ ఏకమైన, ఈ మాంత్రిక తాంత్రిక శక్తులన్నీ ఏకమైన యేసు ప్రభువును బంధించగలవా? బంధించలేవు. అయితే నేనేమంటానంటే, మనిషి దేవుడిని బంధించగలడు. తెలుసా మీకు సంగతి? మనిషి యేసు ప్రభువుని బంధించగలడు. మీరు ఎప్పుడైనా బంధించారా? దేవుడిని బంధించారా? బైబిల్ గ్రంథంలో కొంతమంది యేసు ప్రభువుని బంధించారట. హల్లెలూయా. దేవుడిని ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఒక సీఎం కాన్వే వెళ్తే, లేకపోతే ప్రధానమంత్రి గారి కాన్వే వెళ్తే ఎవరైనా అడ్డుపడితే ఏం చేస్తారు? షూట్ చేసి పడేస్తారు, పక్షిని కాల్చినట్లు. అలాంటిది మనిషి యేసు ప్రభువుని ఏం చేశాడు? బంధించాడట. ఎంత అద్భుతమైన విషయం! దేవుణ్ణి బంధించడం ఏంటి? జాగ్రత్తగా విందాం ఈరోజు వాక్యోపదేశం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారట ఒక సందర్భంలో లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్తలో యేసు ప్రభువారు నడుచుకుంటూ సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తూ ఉన్నాడట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా వెళ్తూ ఉంటే జనులు కిక్కిరిసి బహుజన సమూహము యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నాయట. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుంటూ ఉన్నారట. చూడండి, ఎవరైనా ఒక అధికారి వెళ్తుంటే షేక్ హ్యాండ్ ఇస్తాం, అవునా? ఒక సెలబ్రిటీ వెళ్తుంటే ఏం చేస్తాం? సెల్ఫీ దిగుతాం. ఎందుకంటే అది గుర్తుగా ఉండిపోవాలని. యేసు ప్రభువారు వెళ్తూ ఉంటే వందల మంది ఆయన వస్త్రపు చెంగుని పట్టుకుంటున్నారట. వందల మంది ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారట. వందల మంది యేసు ప్రభువారిని హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అయితే శిష్యులు వారందరినీ నెట్టివేస్తూ యేసు ప్రభువారిని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారట. హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు నడుచుకుంటూ వెళ్తున్నారు. జనులు కిక్కిరిసిపోయి ఉన్నారు. అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు. తన్నుకొని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారట. యేసుక్రీస్తు ప్రభువారు అలాగా ఆ సమాజ మందిరపు అధికారి యొక్క మార్గంలో ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యలో యేసు ప్రభువారు ఆగిపోయారట. యేసు ప్రభువారు ఆగిపోయారట. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ మార్గ మధ్యలో ఆగిపోయారట. ఆగిపోయేసరికే అంటున్నారట, ఎవరు నన్ను బంధించారు?
ఎవరో నన్ను ఇక్కడ ఆపేశారు. ఎవరు ఆపేశారు? నా కాలు ముందుకు రావటం లేదు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ప్రభావం నాలోంచి బయటికి వెళ్ళింది. నన్ను ఎవరు ఆపేశారు అంటే చూడండి, అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. అంటే పేతురు ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారిని, ఏలినవాడా ఏమంటున్నాడని చెప్పండి. మీరు కాదు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు కదా, ఎందుకు ప్రభు అలా మాట్లాడుతావు? ఎంతమంది మనుషులు నీ మీద పడుతుంటే నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో ముట్టారు, నన్ను ఎవరో ఇక్కడ బంధించారు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నావు ప్రభువా? ఎంతమంది జనాలు నీ మీద పడుతున్నారు కదా అంటే యేసు ప్రభు అంటున్నారు, లేదు లేదు, నన్ను ఎవరో ఇక్కడ బంధించారు. హల్లెలూయా! నన్ను ఎవరో ఇక్కడ బంధించారు, నన్ను ఎవరో ఇక్కడ ఆపేశారు. ఎవరు నన్ను ఆపిందంటే పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ముందుకు వెళ్ళిపోదాం, మనకి ఇంకా చాలా సమయం లేదు, చాలా పరిచర్య ఉంది, మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రభువా, బిజీ షెడ్యూల్. పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ముందుకు వెళ్ళిపోదాం అంటే యేసు ప్రభు అంటున్నారు, మీరు ముందుకు వెళ్ళగలిగినా నేను మాత్రం ముందుకే వెళ్ళలేను. ఎవరు బంధించారు అక్కడ యేసయ్యని? చెప్పండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చాలామంది హాస్పిటల్స్ తిరిగిందట, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందట, తన జీవనోపాధి అంతా కూడా ఖర్చు పెట్టిందట, కానీ వ్యాధి నయము కాలేదట. అంత కిక్కిరిసిపోయిన మనుషుల మధ్యలోనికి, ఆ పురుషుల మధ్యలోనికి ఆ యొక్క బలహీనురాలు, ఆ శక్తిహీనురాలు అనేటువంటి ఆ స్త్రీ ఎలా వెళ్ళిందో ఒకసారి మనము ఆలోచించాలి. ప్రియమైన వర్లరా, ఖచ్చితంగా ఒకసారైనా పడిపోయి ఉంటుంది కదా, పడి ఉంటుంది లేదా? ఖచ్చితంగా 1-2 సార్లు పడిపోయి ఉంటుంది మనుషుల మధ్యలో. అయినా లేచింది. ఆమె విశ్వాసం ఏంటంటే చాటుగా వెళ్ళి ఎవరికీ తెలియకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంగి యొక్క వస్త్రపు చెంగుని పట్టుకొని వెళ్ళిపోతాను, నాకు స్వస్థత వచ్చేస్తుంది అని విశాలమైన విశ్వాసం కలిగి ఉంది. చాలామంది యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంటున్నారు, స్వస్థత రావటం లేదు. చాలామంది యేసయ్య చేతులు పట్టుకుంటున్నారు, ఎవరు పట్టుకున్నా యేసు ప్రభు రాగలేదు. కానీ ఆ స్త్రీ వచ్చి ఆ వస్త్రపు చెంగు పట్టుకుందట. టక్కుమని యేసయ్య నిలబడిపోయాడు. ఎవరు నన్ను తాకారు? ఎవరు నన్ను బంధించారు? ఎవరు నన్ను ఇక్కడ ఆపేశారు అంటే పేతురు ఏమంటున్నాడు, మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రభువా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎంతమంది వచ్చి నిన్ను తాగుతుంటే ఎవరో నన్ను తాకారంటే మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రభు అంటే, లేదు పేతురు, నన్ను ఎవరో ఇక్కడ బంధించేశారు. హల్లెలూయా! ప్రియమైన వాళ్ళ ఆ స్త్రీ వచ్చిందట, వణుక్కుంటూ, గడగడ వణుక్కుంటూ వచ్చి, నేనే ప్రభువా, విశ్వాసంతో నీ వస్త్రపు చెంగు తాకాను, నా వ్యాధి నయమైపోయింది, నాకు స్వస్థత వచ్చిందంటే యేసు ప్రభువారు అంటారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి. ఏమి స్వస్థపరిచింది? అక్కడ ఏమైనా మంత్రం వచ్చిందా? మంత్రం జరిగిందా? విశ్వాసము స్వస్థపరిచిందట. హల్లెలూయా! నేటి దినాల్లో విశ్వాసులకి విశ్వాసము లేదట. తెలుసా ఈ మర్మము? విశ్వాసులకి, మనుషులకి, ఒక ఆయన అంటాడు, మనుషులకి విశ్వాసం తగ్గిపోయి జంతువులకి విశ్వాసం పెరిగిపోతుందట. అక్కడ యేసు ప్రభు వారిని ఏది బంధించింది? 20 mm రాడ్ల, జైల, చెరసాల? ఒక స్త్రీ బంధించింది. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారిని ముందుకు కానీ, వెనక్కి కానీ, కుడికి కానీ, ఎడమకు కానీ కదలనివ్వకుండా ఒక స్త్రీ విశ్వాసముతో యేసు ప్రభు వారిని బంధించింది. హల్లెలూయా! ప్రియమైన వాళ్ళరా, మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం గుండా ప్రవేశింపవలసి వచ్చిందట. యెరికో పట్టణంలో నుంచి యేసు ప్రభువారు వెళ్తూ ఉంటే ఆ యొక్క ఒక వీధిలోనికి వచ్చారట యేసు ప్రభువారు. ఇక్కడ కూడా బహుజన సమూహములు యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నాయట. వింటున్నారా? యేసు ప్రభువారు యెరికో పట్టణం గుండా వెళ్తూ ఉంటే జనాలు చాలామంది ఫాలో అవుతున్నారట. అక్కడ
యేసుని చూడాలని చాలామంది వచ్చారట. ఎవరిని చూడాలని? యేసుని చూడాలి. ఈయన స్వస్థపరుస్తాడట, ఈయన వస్త్రపు జంగు పట్టుకుంటే స్వస్థత వస్తుందట, ఈయన గద్దిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయంట, ఈయన ఆజ్ఞాపిస్తే సముద్రం కూడా నిర్మలమైపోతుందట, ఈయన సముద్రం మీద నడవగలిగినటువంటి శక్తిమంతుడట. ఈయన ఒకసారి చూద్దామని యెరికో పట్టణంలోంచి చాలామంది మనుషులు, స్త్రీలు, పురుషులు వీధిలోనికి వచ్చేసారు. ఆ వీధంతా కూడా జనాలతో నిండిపోయిందట. యేసుక్రీస్తు ప్రభువు యెరికో పట్టణంలో ఒక వీధమ్మట నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభువారు ఠక్కమని ఒక స్థలం దగ్గరకు వచ్చి ఆగిపోయారట. ఆ స్థలానికి పక్కన ఒక మేడి చెట్టు ఉందట. హల్లెలూయా. ఒక మేడి చెట్టు ఉందట. ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు ఆగిపోయారట. ఆగిపోయి అంటున్నారట, ఇక్కడ నన్ను ఎవరో ఆపేశారు. ఎవరు నన్ను ఆపారో? అక్కడ శిష్యులు వచ్చి అంటున్నారట, ప్రభువా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ మేడి చెట్టులో ఏమైనా పవర్ ఉందా? లేదు, నన్ను ఇక్కడ ఎవరో బంధించారో. హల్లెలూయా. ఈ మేడి చెట్టు దాటి నన్ను వెళ్ళనవ్వకుండా నన్ను ఎవరు ఇక్కడ ఆపేశారు? ఎవరు నన్ను ఆపారో? ఎవరు నన్ను బంధించారో? నా కాలు ముందుకు వెళ్ళనవ్వకుండా ఎవరు నన్ను ఇక్కడ ఆపారని యేసు ప్రభువారు ఆ మేడి చెట్టు మీదకి కనులెత్తి చూస్తే పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని ఒక ఆయన ఆశగా కిందకి చూస్తున్నాడట. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నారు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. ఏం ఆపేసింది యేసయ్యని? ఏం ఆపేసింది? ఆసక్తి. ఏం ఆసక్తి? యేసు ఎవరో చూడాలని ఆసక్తి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలామంది వచ్చారు ప్రియమైన వారలారా యేసు ప్రభువుని చూడాలని. మేడలెక్కి చూస్తున్నారు, చెట్లెక్కి చూస్తున్నారు, స్తంభాలెక్కి చూస్తున్నారు. కానీ యేసు ప్రభువుని హృదయంలో తీవ్రమైన ఆశ ఉందట. యేసు ఎవరో చూడాలని. ఆ మేడి చెట్టుకి ఒక అడుగు కూడా, ఒక ఇంచి కూడా యేసు ప్రభువు కదలలేకపోయాడు. ఎందుకని? జక్కయ్యలో ఉన్నటువంటి ఆసక్తి. ఈరోజు ఎవరికైనా ఆసక్తి ఉందా? దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే ఎవరికైనా ఆసక్తి ఉందా? డబ్బు సంపాదన మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదు. అందుకే యేసు ప్రభు మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రతిరోజు డైలీ సీరియల్ చూసేటటువంటి అలవాటు ఉంటుంది. గృహ కూడుకులకు రాకుండా, దేవుని సన్నిధిలో కూర్చుండకుండా సీరియల్ చూసే అలవాటు ఉంటుంది. సీరియల్ మీద, చిరంజీవి సినిమా మీద ఉన్నటువంటి ఆసక్తి ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. అందుకనే దేవునికి మనం దూరంగా ఉంటున్నాము. దేవుడైతే మనల్ని వెంబడిస్తున్నాడు, కానీ మనం ఆశీర్వాదము పొందలేని స్థితిలో ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇందాక దేవుణ్ణి ఏం బంధించింది? రక్తస్రావ రోగం కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క విశ్వాసము ఎవరిని బంధించింది? దేవుణ్ణి. సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన విషయము కాదు. ఒక ముఖ్యమంత్రి యొక్క కాన్వాయ్ని అడ్డుకోగలమా? చాలా పోలీసు బలగం ఉంటుంది, అడ్డుకోలేము. ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక ఎమ్మెల్యే గారి కాన్వాయ్ని అడ్డుకోగలమా? కానీ సృష్టించినటువంటి దేవుణ్ణి ఒక మనిషి బంధించేస్తున్నాడు. దేనితోటి? ఒక విశ్వాసముతోటి, ఒక ఆసక్తితోటి. ఎప్పుడైనా యేసయ్యను బంధించావా? నీకు నువ్వే, నాకు నేనన్నట్టు ఉన్నావా? ప్రియమైన వారలారా, ఒక మనిషి దేవుణ్ణి ఏం చేయగలడు? బంధించగలడు. దేవుణ్ణి కదలనవ్వకుండా చేయగలడు. నీ విశ్వాసము చూచి, నీ ఆసక్తి చూచి దేవుడు కదలలేడు. ప్రియమైన వారలారా, మనిషి అంటే యేసయ్యకి పిచ్చి ప్రేమ, విపరీతమైన ప్రేమ. ఆయన సింహాసనాన్ని కానీ, ఆయన దేవదూతలను కానీ, ఆయన రాజ్యాన్ని కానీ దేవుడు ఇష్టపడడు. మనిషి అంటే దేవునికి అపారమైన ప్రేమ. ప్రియమైన వారు, నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే ఆయన అంత గొప్ప బంగారు లోకమైన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక మట్టి పురుగు నీ దగ్గరికి వచ్చి ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు, ఆలకిస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, కాబట్టి మనిషి దేవుణ్ణి బంధించగలడా లేదా?
దేనితో బంధిస్తాడు? మంత్రించా? ఒక విశ్వాసముతో, ఒక ఆత్మఫలములతో, ఒక ఆసక్తితో దేవుణ్ణి బంధించగలం ప్రియమైన వాళ్ళరా. దేవుడు మన సొత్తుగా మారిపోతాడు ప్రియమైన వాళ్ళరా. మరొక సందర్భంలో దేవుడే బ్రతిమలాడుకుంటున్నాడట మనిషిని. ఏమని? నన్ను విడిచిపెట్టయ్యా, తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అని ఎవరిని బ్రతిమలాడుతున్నారు? అంత ఉన్నతమైన దేవుడే. ఎంత ఉన్నతమైన దేవుడు? నరవకే దేవుడా? గంట్యాడికి దేవుడా? భారతదేశానికి దేవుడా? మొత్తం ప్రపంచానికే కాదు, విశ్వం అంతటికి దేవుడు ఒక చిన్న మనిషిని బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. ఇక్కడ యాకోబుతో అట దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడట. ఏమని బ్రతిమలాడుతున్నాడండి? తెల్లవారుచున్నది కాబట్టి నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను వదిలివయ్యా అని చెప్తే యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. ఇక్కడ యాకోబు యొక్క పెనుగులాడే ప్రార్థన. ఏ ప్రార్థన? పెనుగులాడే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనలో రకాలు ఉన్నాయి, తెలుసా మీకు? ప్రార్థనల్లో రకాలు ఉన్నాయి. విరిగి నలిగిన హృదయంతో చేస్తే ప్రార్థన ఉంటుంది. ఎప్పుడేం చేశారా? ఈ లోక శ్రమలు, ఈ లోక కష్టాలు, ఈ లోక నిందలు అందరూ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నప్పుడు విరిగి నలిగిన హృదయం వస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి మనకి దగ్గర చేస్తుంది విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన. తర్వాత కన్నీటి ప్రార్థన ఉంటుంది. చాలా శక్తివంతమైన ప్రార్థన, వెరీ పవర్ఫుల్. ఈ లోక ఆయుధాలు, ఈ లోక గన్నలు, ఈ లోక మెషిన్ గన్లు ఏవి కూడా సరిపోవు. కన్నీటి ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది, తారుమారు చేసేస్తుంది. తర్వాత మూలుగుల ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. ఏ ప్రార్థన? ప్రార్థన వినపడదు కానీ మూలుగు మాత్రమే వస్తుంది. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మూలుగు ఒకటే వస్తుంది, ప్రార్థన రాదు. మూలుగుల ప్రార్థన దేవుని బలమైన ఆత్మచేత నింపబడినటువంటి ప్రార్థన. తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడిన ప్రార్థన ఉంటుంది. సెంటిమెంట్ ప్రార్థన, లోక జ్ఞాన ప్రార్థన, ఈ లోక టాలెంట్ ప్రార్థన కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఆత్మల భారము కలిగినటువంటి ప్రార్థన. నేను ఆత్మీయంగా బలంగా ఉండాలనేటటువంటి ప్రార్థన, నా కుటుంబము రక్షింపబడాలనేటటువంటి ప్రార్థన. ఇది దేవునితో మనల్ని దగ్గర చేస్తుంది. ఇవి అంచెలంచెలుగా క్రైస్తవుడు వెళ్ళవలసిన ప్రార్థన లోతు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను కాపాడు, నా ఇంటికి కాపలాకాయి, నా బండి కాపలాకాయి. యేసు ప్రభు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక వాచ్మెన్ లాగా చేస్తాం. ఈ ప్రార్థనలు పనికిరా. ఈ ప్రార్థన మనల్ని దేవుని రాజ్యానికి చేర్చబడవు. ప్రియమైన వాళ్ళరా, సుంకరి చేసిన ప్రార్థన, హన్నా చేసినటువంటి ప్రార్థన, ఉన్నతమైన దానియేలు చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రార్థన లోతులోనికి మనము వెళ్ళాలి. ఒడ్డునుంటే మనకి ఏమీ దొరకవు. ప్రియమైన వారు, లోతులో ఎంత లోతుకి వెళ్తే అంత పెద్ద చేపలు మనము పట్టగలము. హల్లెలూయా. ఇక్కడ దేవుడట, వాక్యంలోనికి వచ్చేది, దేవుడట ఎవరిని బ్రతిమలాడుకుంటున్నాడు? నన్ను ఎందుకు ఇక్కడ బంధించేసావు యాకోబు? నన్ను విడిచిపెట్టే, నేను కదలలేకపోతున్నాను, నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను, తెల్లవారిపోయింది అని దేవుడు బ్రతిమలాడుకుంటున్నారట. ఏం బంధించింది అక్కడ? యాకోబు నిజంగా దేవుని పట్టుకున్నాడా? దేవుడు తొడగూటు మీద కొట్టాడట. ప్రియమైన వాళ్ళారా, అక్కడ దేవుణ్ణి ఏం బంధించిందంటే పెనుగులాడే ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? పెనుగులాడే ప్రార్థన. ప్రియమైన వాళ్ళ, పెనుగులాడే ప్రార్థన దేవుణ్ణి అక్కడ బంధించి. అక్కడ ఏం బంధించింది యేసయ్యని? 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్న ఆ ఉమెన్ని ఏం బంధించింది? ఉమెను ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసము దేవుణ్ణి బంధించింది. ఆ తర్వాత ఏం బంధించింది? యేసు ప్రభువున మేడి చెట్టు దాటి వెళ్ళనివ్వకుండా ఏం బంధించింది? ఆసక్తి దేవుని మీద, దేవుని సన్నిధి మీద, యేసుని చూడాలనే ఆసక్తి. మీకు ఉందా?
యేసు ప్రభుని చూడాలని ఆసక్తి? నాకైతే విపరీతంగా ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాక నా దేవుని నా కళ్ళతో నేను చూడాలని ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి ఉందా? దేవుని చూడాలనే ఆసక్తి దేవుణ్ణి బంధించింది. ఇక్కడ యాకోబు యేసు ప్రభుని బంధించేశాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభుని కదలనవ్వట్లేదు. పెనుగులాడే ప్రార్థన, పెనుగులాడే ప్రార్థన. ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క మనస్తత్వం ఎలాంటి తెలుసా? నీలో ఉన్న ఆసక్తి చూసి, నీలో ఉన్న ఆ కన్నీటి ప్రార్థన చూసి, నీలో ఉన్న విశ్వాసం చూసి దేవుడు నిన్ను దాటి వెళ్ళలేడు. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళగలడా? సంసోని దేవుడు దాటిపోయాడా లేదా? దాటిపోయాడా? సంసోని యథావిధిగా బలం పుంజుకొని శత్రువుల మీదకి వెళ్దాం అనుకున్నాడు కానీ యెహోవా అతన్ని ఎడబాసాడట. విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చిందట సౌల్లోనికి. అంటే దేవుడు దాటిపోయాడా లేదా? దాటిపోతాడు. ప్రియమైన వారలారా, దేవుడిని నిన్ను దాటనివ్వకుండా ఏం చేస్తా తెలుసా? నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న ఆసక్తి దేవుణ్ణి నిన్ను దాటనివ్వకుండా, దేవుణ్ణి బంధించి నిన్ను దాటి ఆయన బయటికి వెళ్ళలేడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైనా యేసు ప్రభుని ఆపేవా? ఎవరైనా ఆపగలరా? ఈ లోక శక్తులు కానీ ఈ పంచభూతాలు కానీ ఏవి కూడా దేవుణ్ణి ఆపలేవు, కానీ నువ్వు ఆపగలవు. ఎంత అద్భుతమైన విషయం! నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ యొక్క ఆసక్తి దేవుణ్ణి ఆపగలది. ప్రియమైన వారలారా, ఒక అధికారి కారుని మనము ఆపలేము, కానీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఆపగలవు. ఆపిందా లేదా? ఆ స్త్రీ ఆపిందా లేదా? వస్త్రపు చెంగు పట్టుకుందంతే యేసయ్య నిలబడిపోయాడు. ప్రియమైన వారలారా, పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ముందుకు వెళ్ళిపోదాం అంటే, నువ్వు వెళ్ళినా నేను వెళ్ళలేను పేతురు, నన్ను ఎవరో ఇక్కడ ఆపేశారు, నన్ను ఎవరో ఇక్కడ బంధించేశారు, నేను ముందుకి వెళ్ళలేకపోతున్నాను. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎందుకు ఈ మేడి చెట్టు దగ్గర ఆగిపోయావు, ముందుకు వెళ్ళిపోదాం ప్రభువా అంటే, నువ్వు వెళ్ళిపోయినా, ఈ జనసమూహం అంతా వెళ్ళిపోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఎందుకంటే ఒక ఆశ గల ప్రాణము, ఏ ప్రాణమండి? ఒక ఆశ గల ప్రాణము మేడి చెట్టు మీద నుండి కిందకు చూస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మరొక వాక్యము చదువుకొని మన ముగింపులోనికి వెళ్ళిపోదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4-6 వచనాలు. ప్రియమైన వారలారా, ఇక్కడ యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంట్రెస్ట్ ఉందా లేదా? వింటున్నారు అందరూ? యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, నువ్వు నీనెవే పట్టణానికి వెళ్ళాలి. నీనెవే పట్టణ ప్రజల యొక్క పాపము చాలా గొప్పది, ఘోరమైనది. కాబట్టి సొదొమ గొమొర్రాలు నేను ఎలాగైతే నాశనం చేశానో, నీనెవే పట్టణాన్ని కూడా నేను వరల్డ్ మ్యాప్లోంచి తీసేద్దాం అనుకుంటున్నాను, నాశనం చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఒక 40 రోజులు టైం ఇస్తున్నాను. 40 రోజుల తర్వాత నీనెవే పట్టణాన్ని నాశనం చేస్తాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఈ యొక్క వార్తని, ఈ దుర్గతి సంభవిస్తుందని చెప్పి నువ్వు వర్తమానము తీసుకుని వెళ్ళనేసి యోనాతో దేవుడు మాట్లాడాడట. అడుగుతున్నాను, చెప్పాలి, ఎవరితో మాట్లాడారు? ఏ పట్టణాన్ని నాశనం చేద్దామనేసి? ఎన్ని రోజుల్లో? 40 రోజుల్లో. ప్రియమైన వారలారా, అయితే నినివే పట్టణము 3 రోజులు ప్రయాణం చేయగలిగినంత పరిమాణం కలిగినదట. కానీ ఒక్కరోజే ప్రయాణం చేసి యోనా సువార్త ప్రకటించాడట. ఇది సువార్త కాదు, భయంకరమైన వార్త. 40 రోజుల్లో దేవుడు ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే మీ పాపము ఘోరమైనది. బాల్య వివాహాలు, చాలా ప్రాస్టిట్యూషన్, చాలా వ్యభిచారము, త్రాగుడు, విచ్చలవిడిగా జోదము, బలాత్కారము, చాలా అక్రమంతో నిండిపోయింది నినివే పట్టణము. కాబట్టి ఈ నినివే పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోబోతుంది అనగానే నినివే ప్రజల యొక్క స్పందన దేవుని యొక్క ఆలోచనని ఆపేసింది. ప్రియమైన వారలారా, దేవుడు చేయాలనుకున్నది చేయకుండా మానేశాడట. దేవుడు మాట ఇస్తే మాట తప్పడు, కానీ ఆయన చెప్పిన మాట చొప్పున ఆయన చేయకుండా ఆగిపోయాడట. నినివే పట్టణస్తుల యొక్క స్పందన ఏంటి? ఆ స్పందన అంటే, నినివే పట్టణపు రాజు మొదలుకొని, మంత్రులు మొదలుకొని, సామాన్య మనుషులు మొదలుకొని, పశువులతో సహా ఉపవాసం ఉన్నాయట.
హల్లెలూయా. ఉపవాసం ఉన్నాయట. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ఈ పశువులకి గడ్డి వేయలేదట, కడుగులు పెట్టలేదట, మనుషులు తిండి తినడం మానేశారట, నీళ్లు త్రాగుతూ కన్నీటితో ప్రవ్వా మా పాపములు క్షమించమని చెప్పి బ్రతిమలాడుకున్నారట, వేడుకున్నారట. ప్రియమైన వాళ్ళరా, అది చూచి మహోన్నతుడైన దేవుడు మనిషి జ్ఞానానికి మనం అంచనా వేయలేనటువంటి, సరిహద్దులు లేనటువంటి గొప్ప దేవుడట. తాను చేయనుద్దేశించిన కీడు చేయకుండా ఆగిపోయాడట. హల్లెలూయా. ఏం ఆపేసింది దేవుణ్ణి? ఏంటి ఏం ఆపేసింది దేవుణ్ణి? దేవుని యొక్క ఆలోచన బంధించేసింది. ఏంటది? నినివే ప్రజల యొక్క పశ్చాత్తాపము. హల్లెలూయా. ఏంటండి? నినివే పట్టణ ప్రజల యొక్క దేవుడు పశ్చాత్తాపడ్డాడట. దేవుడు ఏడ్చాడట, అయ్యో ఎంత మంచి మనుషుల్నా, ఇంతగా లోబడే మనుషుల్నా, ఎంత తగ్గింపు కలిగిన మనుషుల్నా నేను నాశనం చేయాలని దేవుడు కన్నీరు విడిచాడట. ఎందుకు? దేవుడు బంధింపబడ్డాడు. ఆయన ఆలోచనలు, ఆయన కార్యములు బంధింపబడ్డాయంటే నినివే పట్టణ ప్రజల యొక్క పశ్చాత్తాపము. హల్లెలూయా. ఈరోజు ఎవరికి ఉంది పశ్చాత్తాపము? ఏ సంఘములో ఉంది పశ్చాత్తాపము? ఏ 1,00,000 మంది సంఘ సభ్యులు కలిగిన గొప్ప మందిరాల్లో ఉంది పశ్చాత్తాపము? ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనుషులలో ఏం లేదు? రిపెంటెన్స్ లేదు, పశ్చాత్తాపము లేదు. హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఈ లోక ఆశలు, ఈ లోక ఆచారాలు, ఈ లోకం మీద ఆశలు పెంచుకొని ఈ యొక్క స్వార్థం పెరిగిపోయి మనుషుల మధ్యలో ప్రేమ అభిమానాలు తగ్గిపోయి హృదయం కఠినమైపోయి మనుషులకు అసలు పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియదు. ఒక విషయం చెప్తున్నా, మర్చిపోకండి. పశ్చాత్తాపము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాలేడు. రాగలడా? పొలం దున్నకుండా విత్తనాలు వేసేస్తామా? దున్నితేనే మంచి పంట వస్తుంది. మేఘం విరగకుండా, మేఘం అలాగ ఉందనుకో, దానివల్ల ఉపయోగం ఉందా? మేఘం విరిగితేనే వర్షము కురుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, పశ్చాత్తాపం లేకుండా దేవుని ఆత్మకి మనకి ఎటువంటి సంబంధము లేదు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా నీ వేకుజాము ప్రార్థనలో ఏముండాలి? నీ హృదయము పగలాలి. అంత ఉన్నతమైన దేవుణ్ణి, ఆయన ఆలోచనల్ని, ఆయన కార్యములు, ఆయన మాటని ఆపివేశాయి. ఏంటి? పశ్చాత్తాపం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేటి దినాల్లో పశ్చాత్తాపం అంటే ఏంటో తెలీదు మనుషులకి. పశ్చాత్తాపం లేకుండా ఎవరైనా పరలోక రాజ్యం వెళ్తారా? దేవుని రాజ్యానికి వెళ్తారా? ప్రతిదినము పశ్చాత్తాపడాలి. ప్రియమైన వాళ్ళరా, నేను పాపిని అని నువ్వు గుర్తించాలి. పశ్చాత్తాపం అంటే నువ్వు ఏదో కొండ ఎక్క అవసరం లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, నువ్వు మోకరించి స్తుతిస్తుంటే నీ హృదయం ఆటోమేటిక్గా పగిలిపోతుంది. నీ కళ్ళలోంచి కన్నీరు వద్దన్నా వస్తుంది. అది పశ్చాత్తాపం. ప్రియమైన వాళ్ళరా, నేటి దినాల్లో ఎవరికైనా పశ్చాత్తాపం ఉందా? నా డబ్బు అండి, నా బంగారం అండి, నా వాహనం అండి, నా బుల్లెట్ అండి, నా ఇల్లు అండి, ఇవేవి పనికిరావు. ఇదంతా వ్యర్థం. ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి దేవునితో కనెక్ట్ అవ్వాలంటే ఏముండాలి? రిపెంటెన్స్ ఉండాలి. పశ్చాత్తాపంలో ఏమేమి ఉంటాయి? నినివే పట్టణ ప్రజలు ఏం చేస్తారు? ఎప్పుడైతే యోనా ఆ యొక్క వార్త చెప్పాడో వారి యొక్క స్థాయి నుంచి కిందకి దిగారు. రాజు ఏం చేశాడు? సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. మంత్రులు ఏం చేశారు? వారి కుర్చీల్ని విడిచిపెట్టేశారు. సామాన్య ప్రజలు వారికి ఉన్న అహంకార గర్వములని విడిచిపెట్టారు. వారి యొక్క చెడు నడతని విడిచిపెట్టారు. ఏం కట్టుకున్నారు? ఏంటి? గోనె పట్ట కట్టుకున్నారు. అంటే ఏం చేస్తారు? తగ్గించుకున్నారు. ఒకటి, వారికి ఉన్న గర్వహంకారాలను విడిచిపెట్టేశారు. రెండవది తగ్గించుకున్నారు. మూడవది ఆహారాల్ని మానేశారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆశలు, ఈ కోరికల్ని విడిచిపెట్టేశారు. ఆహారాన్ని మార్చేశారు. కన్నీరు కారుస్తున్నారు. ఇవన్నీ చూచి దేవుడు తన చేయనుద్దేశించిన కీడు చేయకుండా ఆగిపోయాడట. హల్లెలూయా. దేవుడిని ఆపారా లేదా? ఆపారా లేదా? ఆపారు. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? దేవుడినే ఆపాలి. హల్లెలూయా. మోషే
దేవుణ్ణి ఆపేశాడు ఇశ్రాయేలీల్ని. మోషే ఒకసారి లేగు వీళ్ళని అందరిని నాశనం చేసేస్తానంటే మోషే ఏమన్నాడు, ప్రభువా నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి పర్వాలేదు, కానీ వీళ్ళని మాత్రము నాశనం చేయకంటాడు. అంతే, దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఏంటి మోషే మిక్కిలి కోపిష్టైన మోషే మిక్కిలి సాత్వికముగా మాట్లాడేసరికి దేవుడు తాను చేయదలిచినది చేయకుండా ఆగిపోయాడు. ప్రియమైన వారలారా, హల్లెలూయా. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తన విశ్వాసముతో యేసయ్యని కదలనవ్వకుండా చేసేసింది. జక్కయ్య దేవుని మీద ఆశతో ఆ యొక్క ఆసక్తి దేవుణ్ణి మేడి చెట్టు నుంచి అవతలకి వెళ్ళనవ్వకుండా కదలనవ్వకుండా చేసేసింది. యాకోబు యొక్క పెనుగులాడే ప్రార్థన దేవుణ్ణి కదలనవ్వకుండా చేసేసింది. నినివే పట్టణ ప్రజల యొక్క పశ్చాత్తాపము దేవుణ్ణి ఆపివేసింది. హల్లెలూయా. మన ఇంట్లోకి వస్తువులు కొనుక్కుంటాం లేదా? ఏ ఫైనాన్స్ మీదో లేకపోతే డబ్బులు పోగేసుకోనో లేకపోతే అప్పు చేసుకోనో ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఎలాంటిది కొంటాం? మంచి క్వాలిటీది కొంటాం, అవునా? ఏదో ఒకటి తీర్చేయండి చీప్ అండ్ బెస్ట్గా అంటావా? మంచి క్వాలిటీది. కరెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎంత, 3 స్టారా 4 స్టారా 5 స్టారా, ఎలాంటిది, ఎప్పుడు తయారైంది, ఎప్పటి వరకు వారంటీ ఉందా, ఇవన్నీ కూడా కనుక్కొని ₹1 ఎక్స్ట్రా అయినా సరే మంచి క్వాలిటీది కొనుక్కుంటాం, అవునా కాదా? మరి అలాంటప్పుడు దేవునికి కూడా క్వాంటిటీ అవసరం లేదు. ఏం కావాలి? క్వాలిటీ కావాలి. గట్టి గింజలు కావాలి. శ్రమ అయినా శోధనైనా ఇబ్బంది అయినా ఇరుకైనా అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా అందరూ ఉన్నా ఎవరూ లేకపోయినా నేను దేవుని కొరకు నిలబడతానేటటువంటి క్వాలిటీ వాళ్ళు దేవునికి కావాలి. ప్రియమైన వారలారా, ఎక్కడ ఉంది క్వాలిటీ? ఎక్కడ క్వాలిటీ? ఎవరికి ఆసక్తి లేదు దేవుడు అంటే. ఉందా? చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? ఎత్తలేరు. ప్రార్థనలకు రాలేరు, గృహ కోడుకులకు రాలేరు, అరగంట మోకరించి ప్రార్థన చేయలేరు, గంటలు టీవీ ముందు చూస్తాం కానీ దేవుని సన్నిధికి మాత్రము రాలేము. ఆసక్తి ఉందా లేదా? లేదు. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే తాయిత్తు ఎందుకు కట్టుకుంటున్నారు లేదా? విశ్వాసం ఉంటే మాంత్రికుల దగ్గరికి ఎందుకు వెళ్తాం? మాకు తెలిసిన ఒక ఆవిడ ఒక మాంత్రికురాల దగ్గరికి వెళ్ళిందట. ఆవిడే చెప్పింది నాకు. మాంత్రికురాల దగ్గరికి, ఇక్కడ పోలీస్ బ్యారెస్ దగ్గర ఒక మాంత్రికురాలు ఉంటుంది. ఆమె దగ్గర కర్ణపిశాచి ఉంటుంది. నిజమే, కర్ణపిశాచి అంటే చెవిలో కర్ణబేరు ఉంటుందా? ఉండదా? కర్ణబేరండి. కర్ణబేరు ఉంటుంది. పొర అంటే చెవిలోకి వచ్చి చెప్తుంది ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని. కర్ణపిశాచి. ఒక ఆవిడ వెళ్ళిందట. వెళ్తే ఆవిడ లోపలికి వెళ్ళి కర్ణపిశాచి చెవిలో చెప్తే బయటకు వచ్చి డబ్బులు తీసుకొని చెప్తుందట. ఒక ఆవిడ వెళ్తే అన్నీ చెప్పిందట. మా ఆయన పరిస్థితి బాగోలేదు, మా ఆయనకి నేనంటే ఇష్టం లేదు, ఏం జరిగిందో నాకు కొంచెం చెప్పండి అంటే, ఇక్కడ ఆగమని చెప్పి లోపలికి వెళ్ళి ఆ కర్ణపిశాచి దగ్గర విచారించి బయటకు వచ్చిందట. బయటకు వచ్చి సీరియస్ అయిపోతుందట. ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుందట. అదేటమ్మా డబ్బులు ఇచ్చాను కదా చెప్పండి అంటే అంటుందట, అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నదట. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? లోపల మేడం గారు సీరియస్ అవుతున్నారు, వెళ్ళిపోయాం. మేడం గారు ఎవరు? కర్ణపిశాచి సీరియస్ అవుతుందట. ప్రియమైన వారలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు? అత్యున్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. అంత గొప్ప దేవుడిని నువ్వు కదలనవ్వకుండా చేసేది. నా ఇంటికి రా ప్రభువా, నా గృహానికి నువ్వు అధిపతిగా ఉండు, నేను ఈ లోక ఆశలేవి పెట్టుకోను, పాపానికి చోటివ్వను, నేను నీలో ఉంటాను, నీ కొరకు బ్రతుకుతాను. ఎందుకంటే ఇది కేవలం ఒక 30, 40, 50 సంవత్సరాలు జీవించే జీవితం. మొన్న ఇశ్రాయేల్ పాస్టర్ గారు స్మారక కోటానికి వచ్చి అన్నారు, భారతదేశం యొక్క ఆయుష్ కాలము తగ్గిపోయిందట. 40 సంవత్సరాలనట. 40 దాటిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. మాకైతే 40 వచ్చేసరికే సిమ్స్ చర్చ్కి వెళ్ళిపోవాలి. దేనికి? 6 × 2 2.5. ప్రియమైన వారలారా, కాబట్టి దేవుణ్ణి ఆపగలిగినటువంటి శక్తి మనకి
ప్రియమైన వాళ్ళ దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనము ఆత్మఫలములు కలిగి, ఆసక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ఎవరి వైపు చూడొద్దు, అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, అసాధ్యమంటూ ఎరగనటువంటి దేవ, కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఆపాటి, మా బ్రతికి ఆపాటి, మా భక్తి ఆపాటి, మా ప్రార్థన ఆపాటి, మా జీవితం ఆపాటి, మా ఆయుష్కాలం ఆపాటి ప్రవ్వా. అయినప్పటికీ తండ్రి, మేము ప్రార్థన చేస్తే, మేము పశ్చాత్తాపడితే, మేము విశ్వాసంతో అడిగితే, మేము ఆసక్తితో ఎదురు చూస్తే మా చేతుల్లోనికి నువ్వు వచ్చేసేటటువంటి ఉన్నతమైన దేవుడు నాయన. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అంతమంది మనుషులలో దేవా, ఎవరో నన్ను ఆపేస్తారో, ఎవరు నన్ను తాకారో, నన్ను ఎవరో ఇక్కడ బంధించేస్తారో. ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ నాయన తన విశ్వాసముతో ప్రవ్వా ఆ వస్త్రపు చెంగుని తాకి, అంత బలవంతుడివి, అంత శక్తిమంతుడివి, అంత సృష్టికర్తవి ప్రవ్వా, నిన్ను ఆపేసింది దేవా. మీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. యేసు ఎవరో చూడాలని ఆశతో మేడి చెట్టు మీద నుంచి చూస్తున్న జక్కయ్య దగ్గరికి వచ్చావు నాయన. దేవా ప్రవ్వా, జక్కయ్యని దాటి వెళ్ళలేకపోయావు ప్రవ్వా, జక్కయ్యని విడిచిపెట్టి వెళ్ళలేకపోయావు ప్రవ్వా, జక్కయ్యని దాటలేకపోయావు తండ్రి. దేవా ప్రవ్వా, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని దేవా మాట్లాడుతున్నావు తండ్రి. జక్కయ్య నిన్ను ఆపేశాడు ప్రవ్వా. అయ్యా దేవా, పాపి అయిన జక్కయ్య నిన్ను ఆపేశాడు ప్రభు. యాకోబు నిన్ను ఆపేశాడు ప్రవ్వా, నిన్ను కదలనవలేదు ప్రవ్వా. నిన్నువే పట్టణ ప్రజలు నిన్ను ఆపేశారు దేవా, నిన్ను బంధించారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు దేవా, నా ప్రార్థన ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది? వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచకుండా ప్రవ్వా, కపటముగా ప్రమాణము చేయకుండా తండ్రి, నిర్దోషమైన చేతులతో, శుద్ధమైన హృదయంతో నిన్ను వెంబడించే జీవితం నాకు అనుగ్రహించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు.
ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కుమ్మరించు బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా ఓ దేవా నీ దీవెన తరల మాధవమెల్లను మాకు మాధుర్యమౌ వర్షము ఈ కృమ్మరించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మరదిన ఆహారం నిర్మము దయచేయండి, మరణస్థులు క్షమించిన ప్రకారము మరణములను మీరు క్షమించుము, మమ్మల్ని శోధనకు తేక దృష్టి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము ఫలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగ చేయను గాక. ఆమేన్. ఆమేన్.